నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి పనులపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష. పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిపిఎం పార్టీ ర్యాలీ. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. మిర్యాలగూడ పట్టణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్. ఎవరూ అధైర్యపడొద్దని కోరిన భాస్కర్ రావు. రైతులను మోసం చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరిక. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సదాశివపల్లి వద్ద నిర్మితమవుతున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు 3.5 కోట్లతో అత్యాధునికమైన డైనమిక్ లైటింగ్, రంగులు వేయడం మరియు 2 అండర్ పాసులు నిర్మించడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడం వలన కరీంనగర్ నగరానికి పర్యాటక శోభ సంతరించుకుంటుందని, యలగందుల రహదారి పూర్తయితే యలగందుల ఖిల్లా వెళ్లడానికి పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో మనకి ఈ మధ్యలో ఈ పార్ట్ ఏదైతే ఉందో వీ కెన్ హ్యావ్ ద గోగో ప్రొజెక్టర్ అని ఉంటుంది. సో దాంతోనే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఆగస్టు, 26 జనవరి, అక్టోబర్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే ఆ టైంలో గాంధీ గారిది కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారిది కానివ్వండి. తెలుసండి సార్, ఎక్కడ ప్రొజెక్టర్ పెడతారు, ఎక్కడ ఫోటో వస్తుంది సార్? ఫోటో ఇక్కడ వస్తుంది సార్, ప్రొజెక్టర్ పైలాన్ మీద వస్తుంది సార్. ప్రొజెక్టర్ మీద స్క్రీన్ వస్తుంది, ప్రొజెక్టర్ సైడ్ వస్తుంది సార్. మనకి సైడ్ నుంచి ప్రొజెక్ట్ అవుతుంది అట్లా ఎగ్జాక్ట్లీ ఇట్ సైడ్ వస్తుంది ప్రొజెక్టర్ రోడ్ కి, ఈ రైలింగ్ దగ్గర. సో మనకి పైలట్ మీద ప్రొజెక్టర్ ఇక్కడ వచ్చి కరెక్ట్ పిక్చర్ వస్తుందా? హై రెజల్యూషన్ ఇమేజెస్ ఉండాలి. చిప్ పెడితేనే వస్తాయి కదా కొన్ని డిస్ప్లే కదా. చిప్ ఒక పాడ చిప్ పెడితే మొత్తం వస్తుంది కదా. చిప్ ఏం కాదు సార్, ఇది యాక్చువల్గా మనకి గ్లాస్ మీద హై రెజల్యూషన్ ఇమేజ్ ప్రింట్ చేసి, సో వీ కెన్ హ్యావ్ అప్ టు 7 ఇమేజెస్ అట్లా. గోబో ప్రొజెక్టర్ అని ఉంటుంది. సో దాంట్లో విడ్త్ ఆఫ్ ది పైలాన్ సరిపోతుందా స్క్రీన్ పర్పస్? వీ హావ్ టు అడ్జస్ట్ ఇట్ సార్. అడ్జస్ట్ చేయొచ్చు. స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్ కాదు సార్, మనకి ప్రొజెక్టర్ ఇమేజే. అంటే సార్ అడిగేది అది 5 మీటర్స్ కదా, ముందే 5 మీటర్స్ టు 4 మీటర్స్ 5 మీటర్స్ లో వచ్చేస్తుందా? ఇమేజ్ మన చేతుల్లో ఉంటుంది సార్. ఆస్పెక్ట్ రేషియో. గంగాధర మండలంలోని కురిక్యాల, గరిషకుర్తి, గంగాధర, మల్లాపూర్, బోర్గపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5,000 ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. సుమారు 300 మందితో వీటిలో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తున్నారని, కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. రైతు కల్లాల గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అనేది ఉంటుంది, కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఏ పంటలు వేసుకోవాలి, వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి, ఎటువంటి పంటలు పండియాలని కూర్చొని మాట్లాడడానికి ఒక వేదిక ఇప్పటివరకు లేకపోవడం భారతదేశ వ్యాప్తంగా. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి రైతు రాజుగా ఉండాలని చెప్పి మరి గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయాన్ని పండగలా చేస్తున్నటువంటి సందర్భంలో మరి కాళేశ్వరం జలాశయాలన్నీ కూడా తరలింపజేసి ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరానికే ఏసంగినే అద్భుతంగా భూమికి బరువవుతుంది అనేటువంటి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది కనుక, దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఎదిగింది కనుక మరి అటువంటి రైతును గౌరవించుకోవాలి. రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేసి, ఒకవేళ రైతు చనిపోతే, ఏ కారణం చేత చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా తెచ్చుకున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతులకు ఇన్ని రకాల మరి నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, అన్ని రకాల సదుపాయాలు చేసినాం కనుక రైతుకు ఆర్థికంగా ఎదగడం కోసం నియంత్రిత వ్యవసాయ సాగు విధానాన్ని
చర్చ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి మరి రైతు వేదికల నిర్మాణం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి రానటువంటి విధమైనటువంటి ఆలోచన ఇలా దేశానికి ఆదర్శంగా స్ఫూర్తివంతంగా ఈ రైతు వేదికలు మరి నిర్మాణం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా దాంట్లో కూర్చోండి పంటలు ఏ రకంగా సాగు చేసుకోవాలి, ఏ పంటలు పండిస్తే మనం ఆర్థికంగా ఎదుగుతామనే చర్చ చేసుకోవడానికి కూర్చోవడానికి రైతు మాట్లాడుకోవడానికి ఈ రైతు వేదికలు ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఆ క్లస్టర్లో ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉంటాడు, కంప్యూటర్ ఉంటుంది, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. పండించినటువంటి పంటను కూడా మరి దాచుకోవడానికి ఒక గిడ్డంగిలాగా గోదాంలాగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇది రైతులకు చాలా గొప్పగా ఉపయోగం కాబోయేటువంటి రైతు వేదిక. అంతేకాకుండా మరి రైతులు పండించినటువంటి పంటను కల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనా టెస్టును హుజూర్ నగర్లో చేయాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పులిచింతల వెంకటరెడ్డి, నాగరంపాడు మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 कोरोना कष्टुलो कोरोना कष्टुलो कोरोना कष्टुलो कोरोना वैज्ञानी कोरोना वैज्ञानी कोरोना वैज्ञानी कोरोना वैज्ञानी कोरोना वैज्ञानी जिंदाबाद जिंदाबाद భాగంగానే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనా టెస్టులు నిపుణులతోటి కరోనా యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే కరోనా వైద్య యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడ ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాంతీయ హాస్పిటల్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టాం. హుజూర్ నగర్ సంబంధించి ప్రాంతీయ హాస్పిటల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ వైద్యం తీసుకున్నటువంటి పరిస్థితులని ఈ ప్రాంతంలో కూడా విపరీతమైనటువంటి కరోనా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ గారు వారు పై అధికారులతో మాట్లాడి కరోనాకు సంబంధించినటువంటి మందులు కానీ వైద్యం కానీ టెస్టులు కానీ ఈ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడ సెక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గానికి కరోనా సోకినటువంటి ఏళ్లలో వాళ్ళకి ఇక్కడే తద్వారా విజయనగరం ఏరియా హాస్పిటల్లో కూడా సౌకర్యాలు నడపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్యాధికారులు కానీ సిబ్బంది కానీ కావాల్సిన జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని వారిని కూడా విశ్వసించాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వాటి ద్వారా ఈ 3 విషయాలనే మనం సూపరింటెండెంట్ గారి ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. సూపరింటెండెంట్ గారు మన ఈ డిమాండ్స్ని ప్రభుత్వానికి పంపవలసిందిగా కోరుతాం. సమస్య దాంట్లో కూడా మన ఎదుర్కొనే ఒక పార్ట్ చిన్న పార్ట్ అది. అయితే ఇవన్నీ గవర్నమెంట్ అన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా వస్తాయి. దాని ప్రకారం ఇక ఫుడ్ నిర్వహణ కానీ పరిశోధన కానీ జరుగుతుంది. ఈ మధ్య ఏంటంటే మనకి సర్టిఫికెట్లు వస్తాయి కొన్ని. దాన్ని గర్భిణీ స్త్రీలకి, కొంతమంది కిడ్నీ పేషెంట్లకి, కొంతమందికి టీవీ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి చేయమన్నారు. అలాగే ముందు ఏమైనా సర్టిఫికెట్లు ఎక్కువ వచ్చినాయి మామూలు ప్రజానికాన్ని కూడా నిజాన్ని కుదురుతుంది. అలాగే మీరు ఈ విషయంలో మీరంతా వచ్చారు సంతోషం. మిర్యాలగూడ పట్టణ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తానే స్వయంగా వాట్సాప్, ఫేస్బుక్లను ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఎవరూ అధైర్యపడొద్దని, అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. తాను చికిత్స పొందుతున్నానని, త్వరలో కోలుకొని ప్రజల ఆదరాభిమానాలు పొందుతానని తెలిపారు. తనతో పనిచేసిన కార్యకర్తలు, ఇతరులు కూడా టెస్టు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలందరూ కూడా వారి వారి పనుల్లో జాగ్రత్త వహించి క్షేమంగా ఉంటూ తమ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని ఆకాంక్షించారు. లేకపోయినా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2-3 విషయాలు ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపడానికి వీలేదు. ఎక్కడైనా అప్పు తెచ్చైనా వాళ్ళకి సంక్షేమ పథకాలు అయినా ఎప్పటికప్పుడు సంక్షేమ. రైతులను మోసం చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటో నగర్లో ఉన్న వీరభద్ర, కేదారేశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఫెర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ-పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని, అసలు దానిని వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలను
అడిగి తెలుసుకున్నారు. ఈ పాస్ మిషన్లను ఉపయోగించకుంటే ఫెర్టిలైజర్ దుకాణాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వాటి లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. అనంతరం దుకాణాల్లో ఉన్న లెడ్జర్ పుస్తకాలను కలెక్టర్ పరిశీలించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల నిలువ, అమ్మకాలకు సంబంధించిన అకౌంట్లను పరిశీలించారు. రైతులకు ఫెర్టిలైజర్ దుకాణదారులు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, స్థానిక తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు. ఇంతకుముందు ఈ సీజన్లో మీకు వచ్చింది అంత ఉంది కదా, అంతా ఆన్లైన్ చేశారు. ఇదంతా 20 అప్డేటెడ్ ఉందా? ఈ పాస్ మిషన్లో ఏదైనా బ్యాక్లాగ్ ఉందా? అప్డేటెడ్ ప్రతి బట్ట కూడా ప్యూర్ మిషన్ అని క్లియర్ చేస్తున్నారు. పట్ట అవుతుందా అట్లా చెప్పండి. చేయకపోతే ఎట్లా చేస్తున్నారు మీరు? మ్యాక్సిమం కాదు, అంతా ఎంటర్ కావాల్సిందే. ఇంకా మళ్ళీ అదే పన్ను పాట వర్షించాలండి. మ్యాక్సిమం ఏముంది? నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని జూరాల నుండి కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకంలోని తిలేర్ స్టేజ్ 2 పంప్ హౌస్ దగ్గర నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 2 మోటార్ల ద్వారా కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కోయిల్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మండల ప్రజాప్రతినిధి ఎంపీపీ శరతరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొల్ల కురుమ యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గొర్రెల పంపిణీ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గొర్రెలకు మంచి వసతి ఉండే విధంగా జిల్లా స్థాయిలో అత్యధికంగా 90 గొర్రెల షెడ్లు నిర్మాణం చేపట్టడానికి సహకరించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చర్లపల్లి రజిత సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, యాదవ సంఘం సభ్యులు, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలకు మీరు అందరూ ఆదర్శం కావాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా భూమి పూజ కార్యక్రమానికి ఈ యొక్క సభ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ గొర్రెలు ఇవ్వని మీకు ఒక్కొక్కరికి కూడా 30 గొర్రెలు ఇచ్చి 2 విడతలు కూడా చీకోటి రావడం జరిగింది. మా వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నాను, వారి సిబ్బందికి అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఇవాళ ఒకటే దగ్గర ఉండాలి. ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఊర్లోకి వస్తుంటే మనం ఇప్పుడు హరితహారంలో చెట్లు పెట్టుకుంటున్నాం. అది మొత్తం గొర్రెల షెడ్ ఉన్నట్టయితే ఒక మనిషి ఉంటాడు, రక్షణ ఉంటుంది. మనం ఇంత కష్టపడి గొర్రెలను కాసుకొని బతుకుదేరు గురించి చేసుకుంటున్నాం కాబట్టి
సామూహికంగా ఒకటే దగ్గర చెట్లు కట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మా మండలంలో ఇందాక జేపీడీసీ నర్సన్న చెప్పినట్టు మండలంలో మోయిన్కుంట గ్రామంలో కట్టడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఉన్నాయి. దాదాపు మన చీకోడు గ్రామస్తుల స్థలం ఉన్నా కూడా కట్టిమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ మనకు ఆదేశించడం జరిగింది. అందులో మీ జాగానే ఉంది, ఇక్కడ మీదే మీ సొంతం డబ్బులు పెట్టుకుంటుంటే జాగ్రత్త కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడ న్యూ షేప్ మంచిగా సార్లు ఉన్నారు. సామూహిక గొర్రెల షెడ్స్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఏ గ్రామంలో కానీ మన జిల్లాలో ఏ గ్రామంలో ఇంతమంది రైతులు లేరు. ఇంతకుముందు మన మోయిన్కుంటలో కట్టాం, అక్కడ దాదాపు ఒక 20 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ 90 మంది అంటే ఒక 4 రెట్లు ఎక్కువ. తట్టు మీరు పనిచేయాలని కోరుకు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం కోసం షాద్నగర్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్స్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐలు విజయభాస్కర్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్తో పాటు ఫరూక్ నగర్, బోర్గుల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో యువత ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో పేషెంట్లకు రక్తపు నిల్వలు తక్కువగా ఉన్నందున పేషెంట్ల ప్రాణాలకు అపాయం కలగకుండా ఉండేందుకు సిపి సజ్జనార్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడానికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. షాద్నగర్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా యువత, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీరందరి సహకారంతో ఇక్కడ ప్రమాణంగా మొదలైంది. చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే కరోనా విషయంలో, కరోనా ఈ పరిస్థితుల్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్షణ కోసం కాబట్టి గౌరవ శ్రీ సజ్జనార్ సార్ గారు దాన్ని ఆలోచన చేసి అన్ని పోలీసులు స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర మేము 200 మెంబర్స్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి దీన్ని సహకరించిన ప్రజాప్రతినిధులు, మీడియాకు అందరికీ పోలీసుల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. కరోనా మహమ్మారి కోవిడ్ వచ్చినప్పటి నుండి తలసేమియా బాధలు ఎదుర్కొన్నటువంటి రక్తం కొరత నుండి ప్రత్యక్షంగా చూసినటువంటి మా సిపి సజ్జనార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఇన్స్పెక్టర్ శ్రీధర్ సార్ యొక్క ఆధ్వర్యంలో బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా షాద్నగర్ పోలీస్ తరఫున పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అయితే చాలామందికి రక్తం ఇవ్వడం వల్ల ఏదో జరిగిపోతుంది అన్న ఒక అపోహ ఉంటుంది. దయచేసి అందరూ గుర్తుంచుకోండి, అన్ని దానాలకు వెళ్ళి రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. మనం ఇచ్చే 350 ml రక్తం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడుతుందంటే మన జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం ఏది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా రక్తం అనేది చెడు రక్తం వెళ్ళిపోతే కొంత రక్తం తయారుగా ఉంటుంది మన బాడీలో. ఎవరు కూడా రక్తం ఇస్తే మాకు ఏదో అయిపోతుందని ఎవరు దయచేసి అపోజ్ చెందొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ వంతు సహాయంగా ఈ ప్రోగ్రాం ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా షాద్నగర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో తహసీల్దార్తో పాటు రెవెన్యూ సిబ్బంది హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషోర్ కుమార్, ఆర్ఐలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. అరువులో కూర్చొని పెడదాం. అందరూ ఉన్నట్టు లైన్లో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గత కొంతకాలంగా పలు ఆలయాలు వెలవెలబోతున్నాయి. కేవలం నిత్య పూజలు నిర్వహిస్తూ పరిమితంగా భక్తులను దర్శనం కోసం అనుమతిస్తున్నారు. ఇలాంటి సమయంలో చోరీలు జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గుడి తలుపు తాళం పగలగొట్టి గుడిలోని హుండీ చోరీ చేశారు. సుమారు 30,000 రూపాయల వరకు భక్తులు వేసిన కానుకలు చోరీ జరిగినట్లు ఆలయ అర్చకులు సాయి తెలిపారు. ఇకపై ఇలా ఆలయంలో చోరీ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రణదివే నగర్లో డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటైజర్స్, హోమియోపతి మందులను పంపిణీ చేశారు. సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ హోమియోపతి మాత్రలు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ కాలంలో కూడా నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్, సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నదానం జగదీష్, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊసన్న తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కాబట్టి రమేష్ గారు, అలాగే ఊసన్న గారు, అలాగే మన వార్డు కౌన్సిలర్ రవి గారు, జమున గారు, వీరందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్య ఉద్దేశంగా రావడానికి కారణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ ప్రజలకు ఏమైనా సేవలు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారు ఈరోజు కరోనా మహమ్మారి ఉంది. ఇంతకుముందు వరద బాధితులకు ఎలా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆ రకంగా ప్రతిస్పందిస్తూ ఆయా సమయాలలో, ఆయా కాలంలో ప్రజలకు ఎప్పుడు సేవలు అందించే అందుకు ఎప్పుడు ముందుండే వారే మన డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ప్రజలకు ఈ కోరికలు పెంచడానికి రావడం జరిగింది. ఇంట్లో ఒక 10 కుటుంబాలకు సరిపడా కోరికలు ఉంటాయి. ఒక మనిషికి 4 అంటే ఇంట్లో 4 5 ఉంటే 5 4 20 25 అట్లా ఒక రోజు 4 చొప్పున 4 రోజులు వేసుకోవాలి వీటిని. జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ మండల్ ఓబుల్ కేశవాపురం విలేజ్లో రైతు వేదిక భవన నిర్మాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సందర్శించారు. అనంతరం 68 కోట్లతో జనగామ మున్సిపాలిటీ 9 వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీబీ వినోద్ కుమార్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు, మా ముఖ్యమంత్రి గారు, శాఖ మంత్రులు కేటీఆర్ గారు, ఎమ్మెల్సీలు, సహచర ఎమ్మెల్యేలందరి అభిమానంతో, దీవెనతో మళ్ళీ ప్రజాసేవలోకి కరోనా వ్యాధిని జయించి మీ అందరి ముందుకి ఈరోజు జాగరూటకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, లక్ష్మణ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ప్రజాసేవలకు వచ్చి అందరి అభిమానం చూపించి వారి వీటిలో. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కరోనాతో తొలి మరణం నమోదైంది. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మృతి చెందిన వారి ఇంటి పరిసర ప్రాంతాలను అధికారులు పరిశీలించి శానిటేషన్ పనులు జరిపించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ అనిసూర్ రషీద్, డాక్టర్ అనితారెడ్డి, రవి, ప్రవీణ్ రెడ్డి, సిఐ సృజన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా టెస్టులు విస్తృతంగా పెంచాలి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. కార్పొరేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. కరోనా టెస్టులు విస్తృతంగా పెంచాలి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. కరోనా నియంత్రణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. కరీంనగర్ ఆల్ ఇండియా టీచర్స్ అసోసియేషన్ ద్వారా కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు టీచర్స్కు ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 1,75,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అఖ్తర్, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి నయీం తదితరులు పాల్గొన్నారు. और इस सिलसिले में हमने सरकारी असातिज़ा से ख्वाहिश की कि वो जो है अपनी चूँकि उनकी तनख्वाहें आ रही हैं और चाहे निश्चित तनख्वाह हो या पूरी तनख्वाह हो, अपने जो फेलो वर्कर्स हैं इनसे जो इसी पेशे से वाबस्ता हैं प्राइवेट टीचर्स, उनकी जो है मदद के लिए वो आगे आए। और सरकारी असातिज़ा, गवर्नमेंट असातिज़ा ने बड़े परामर्श का मुजाहरा किया और उन्होंने अपनी जो इयादतें पेश की, जमा की उन्होंने
तकरीबन गवर्नमेंट में साथ से 2 लाख रुपए की रकम जमा हुई और जमात इस्लामी में करीमनगर ने 70,000 रुपये इस बात में जमा किए। इस तरह 2,70,000 रुपये की जो रकम थी उसे हमने 106 प्राइवेट जो टीचर्स थे जो बहुत ज़्यादा मानसिक तौर पर परेशान थे उन तक हमने पहुँचाए। हमने दरख्वास्त मुस्लिम एजुकेशनल सोसाइटी करीमनगर जो कि बहुत ही काबिल एतमाद इदारा है शहर का, जिन्होंने साबिक़ में माजी में बहुत सारे कारखाने नुमाया अंजाम दिए, जिन्होंने तालीम की तरक्की के लिए गैरमामूली जो है काम किया, बहुत सारे काम उन्होंने किए अल्हम्दुलिल्लाह। ख़ुसूसन बच्चों की जो तालीम में तरक्की के लिए मुस्लिम मिल्लत की जो तालीमी तरक्की के लिए बहुत सारे कारनामे अंजाम दिए। हमने उनसे ख्वाहिश की कि ये जो है जो मसला है प्राइवेट टीचर्स का, क्योंकि ये कौम के मेहमान हैं, ये जो है बच्चों की तालीम का इंतजाम करते हैं, इस वक्त बहुत ही मानसिक तौर पर परेशान है। हमने कहा कि बाज़ तो इस हाल में है कि बाज़ असातिज़ा ने उनसे कहा कि हम अपने जो है मुश्किलात को परेशानियों को अल्फाज में बयान नहीं कर सकते, इस कदर परेशानी। तो जब हमने दरख्वास्त दी तो मोहतरम सदर साहब सोसाइटी के जनाब मुजफ्फरुद्दीन अहमद शब्बीर साहब సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళలో రామచంద్రాపురం రెడ్డి కాలనీలో డాక్టర్ సచిన్ ఇంట్లో దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. 6 తులాల బంగారం, 2.5 కేజీల వెండితో పాటు 35,000 నగదును దోచుకెళ్లారని ఇంటి యజమాని తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. చోరీ జరిగిన ఇంటి యజమాని బీదర్ వెళ్లడంతో ఆలస్యంగా విషయం వెలుగు చూసింది. వాళ్ళు నిన్న ఈవినింగ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళారండి 3 to 4 ప్రాంతంలో. వాళ్ళు వెళ్ళిన తర్వాత మార్నింగ్ మేము వాచ్మెన్ క్లీనింగ్కి వచ్చారు. అంటే క్లీన్ చేస్తాను వచ్చినప్పుడు 7:30 ఆ టైంలో చూసాము, డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. కిందకి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కార్ లేదు. వాళ్ళు వచ్చారని అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఒక 10 minutes తర్వాత నేను ఆఫీస్కి వెళ్తే కింద చూస్తే కార్ లేదు. కార్ లేకపోతే అప్పుడు కాల్ చేస్తే వాళ్ళు రాలేదు అట్లా చెప్తే తర్వాత చూస్తే డోర్ బ్రేక్ చేస్తుంది. ఇంక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రేమ్ గారికి మమ్మల్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు వచ్చేవరకు కొంచెం, అందుకని చెప్పి ఇంక వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. వాళ్ళు ఆల్రెడీ పటాన్చేరు వరకు వచ్చారు, ఇంకా 10 minutesలో రీచ్ అవుతారు. పోలీసులకు సమాచారం ఎవరు ఇచ్చారు? ప్రేమ్ గారు నేను ఇద్దరు ఇచ్చామండి. ఆయన కూడా ఇచ్చారు. 100 కాల్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసారా మీరు? నేను లోపలికి ఇందాక వెళ్ళాలని పోలీసు వెళ్ళాను లోపల. అయితే వాళ్ళు వచ్చే వరకు లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ బయట వరకే చూసామంటే. ఏమేమి పోయినాయి అన్నది వాళ్ళు వస్తే కానీ ఇంకా 10 minutesలో తెలుస్తుంది. యాక్చువల్గా నియర్గా వచ్చేసారు. వాళ్ళు వస్తే కనుక అసలు ఏమేమి లాస్ అయింది అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి? 7:30 to 8 మార్నింగ్. నేను అసలు యాక్చువల్గా వచ్చేసాను, నేను వచ్చేస్తామని చెప్పారు వాళ్ళు వెళ్ళేటప్పుడు. వాళ్ళు వచ్చేసారు అనుకున్నాం మేము 7:30 చూసి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళ కార్ లేకపోతే ఇంకా డౌట్ వచ్చి అప్పుడు కాల్ చేశాను. కాల్ చేస్తేనే వాళ్ళు అప్పుడు నెక్స్ట్ ఇక్కడ థెఫ్ట్ అయింది కాబట్టి అప్పుడు కన్ఫర్మ్ అయ్యాను. మీ పేరండి? హరికృష్ణ అండి. నిన్న ఇట్లా 4 o'clock ఊరికి వెళ్ళాము నెట్ ప్లేస్కి. పొద్దున్న మార్నింగ్ మనకి అరౌండ్ 8:30, 8:40 కాల్ మన నేబర్ హరికృష్ణ ప్రసాద్ కాల్ చేశారు. ఇట్లా మీ డోర్ బ్రేక్ అయింది సార్, ఎక్కడ ఉన్నారని అడిగారు. సరే ఇట్లా ఊరికి వచ్చామని చెప్తే సరే సార్ అని మా ఫ్రెండ్ కూడా ఇన్ఫార్మ్ చేసి వచ్చేదంటే ఇట్లా దొంగతనం అని తెలిసింది. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6 తులాల గోల్డ్, 2.5 kg సిల్వరు, ఇంకా 30,000 క్యాష్ ఇట్లా దొంగతనం. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి పనులపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష. పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిపిఎం పార్టీ ర్యాలీ. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. మిర్యాలగూడ పట్టణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్. ఎవరూ అధైర్యపడొద్దని కోరిన భాస్కర్ రావు. రైతులను మోసం చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.